చూడడానికి ఓకే ఇంత కాంటెంట్ ఉందని మీకు అనిపిస్తుంది కదా, బట్ అ బిగ్ టీమ్ గోస్ బిహైండ్ ఇట్. అయితే చాలా మంది పిల్లల కోసం కేక్స్ ఎక్కడ నుంచి తీసుకుంటామని అడుగుతారు. హాయ్ హాయ్ గుడు. మా సొసైటీలో కింద లోరీ సెలబ్రేషన్స్ అన్నాను కదా, సంక్రాంతి రోజు ఇలా కోడి పందాలు ఎంతమంది చూసారో చెప్పండి. అస్సలాము అలైకుం. మిస్ యూ సనా గారు. అందుకే వచ్చేసా, మిస్ చేస్తున్నాను వచ్చేసా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, సో ఇవాళ నా డే ఎలా ఉండబోతుందో అదంతా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 8:42 in the morning అండ్ ఫస్ట్ టైం మా ఇద్దరు పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేసి ఐ స్టెప్డ్ అవుట్ డాక్టర్తో వీడియో షూట్ చేయడానికి. ఇట్స్ అ లాంగ్ థింగ్. చూడడానికి ఓకే ఇంత కాంటెంట్ ఉందని మీకు అనిపిస్తుంది కదా, బట్ అ బిగ్ టీమ్ గోస్ బిహైండ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం ఇద్దరు పిల్లల్ని వదిలేసి వచ్చానని చెప్పాను కదా. నార్మలీ ఇద్దరు అర్హాన్ కానీ ఆమిర్ కానీ నాతో వస్తారు. ఫస్ట్ డే అర్హాన్ వచ్చాడు, సెకండ్ డే ఆమిర్ వచ్చాడు. టుడే ఇద్దరు ఇంట్లో ఉన్నారు అండ్ వీఆర్ హియర్ టు ఫిల్మ్. అండ్ లిటరలీ ఒక ప్రాపర్ సెటప్, ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా, ప్లస్ అఫ్ కోర్స్ డాక్టర్ కూడా వస్తారు. అండ్ ఇంతమంది టైం తీసుకుని ఫిల్మింగ్ ఈ వీడియోస్ అంటే ఇట్స్ ఓన్లీ టు బెనిఫిట్ యూ గైస్. ఇందులో చూసిన వాళ్ళలో ఇద్దరు ముగ్గురికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అన్న ఒక హోప్తో, ఒక ఇంటెన్షన్తో మాత్రమే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. అండ్ మీరందరూ పంపించిన కామెంట్స్కి, మీరందరూ పంపించిన క్వశ్చన్స్కే వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు రెస్పాండ్ అండ్ రెసిప్రొకేట్, దానికి ఆన్సర్ చేసి మీ అందరికీ యూస్ఫుల్ ఉండాలని చెప్పి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా మా డే ఎలా ఉండబోతుంది అదంతా చూద్దాము. జస్ట్ వెయిటింగ్ ఫర్ డాక్టర్. యాక్చువల్లీ డాక్టర్ నాకన్నా పొద్దునే వచ్చేస్తారు, బట్ ఆయన రౌండ్స్కి వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ ఉంటారు. హీఈస్ లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ దట్ ఐ హావ్ సీన్, ఆర్ అంటే పీడియాట్రిషియన్స్ ఇక్కడ హైదరాబాద్లో. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మంది అడుగుతుంది డాక్టర్ ఎక్కడ, వేర్ కెన్ వి ఫైండ్ దిస్ డాక్టర్, ఎక్కడ అవైలబుల్ ఉంటారని చెప్పి. బంజారా హిల్స్లో లిటిల్ స్టార్స్ అండ్ షీ అని చెప్పి ఒక హాస్పిటల్ ఉంది. అక్కడ డాక్టర్ సతీష్ గంట. మీరందరూ ఇక్కడ వచ్చి ఒకసారి కాంటాక్ట్ అవుతే ప్రాబ్లీ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. లిటిల్ స్టార్స్ చైల్డ్ అండ్ షీ అని చెప్పి ఉంటుంది. పిల్లల హాస్పిటల్ ప్లస్ మదర్స్కి కూడా, అంటే ఇక్కడ మనకి గైనకాలజిస్ట్ అందరూ కూడా ఉంటారు. సో యూ కెన్ ప్రాబ్లీ చెక్ ఇన్ వన్స్, ఒకసారి విజిట్ అవుతే మీకు అర్థమవుతుంది. అండ్ డాక్టర్ పేరు వచ్చేసి డాక్టర్ సతీష్ కట్ట. డాక్టర్ వచ్చేసినారు కాబట్టి విల్ స్టార్ట్ ఫిల్మింగ్ అండ్ కాసేపట్లో కలుస్తా. ఎందుకంటే నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే హౌ వై ఇస్ ఎ చైల్డ్ ఫ్రీక్వెంట్లీ ఫాలింగ్ సిక్ అన్నప్పుడు మనం యూ హ్యావ్ టు పుట్ అ లాట్ ఆఫ్ థాట్ ఇన్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్నాయిడ్స్ వల్ల దే ఫ్రీక్వెంట్లీ ఫాల్ సిక్, సైనసైటిస్ వల్ల అంతే, ఇయర్లో ఇన్ఫెక్షన్స్ వల్ల అంతే. సో వాటిని వీ హ్యావ్ టు టేక్ ది ఇమేజెస్ తీసుకుని మనం మాట్లాడేది అది ఇది కలిపి పెడితే చాలా హ్యాపీగా వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే తల్లిదండ్రులకి యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ. దట్ ఈస్ ద హోల్ టాపిక్ మాట్లాడేటప్పుడు విజువల్ కనపడాలి. సో రెండు సెన్సెస్ వాడుకుంటాం. యు ఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్, యు ఆర్ యూజింగ్ యువర్ ఇయర్ అండ్ యు ఆర్ యూజింగ్ యువర్ ఐస్ ఫర్ ద విజువల్స్. హాయ్ డాక్టర్. నేను యాక్చువల్లీ వాజ్ వ్లాగింగ్ మై డే అండ్ మన వాళ్ళకి చూపిస్తున్నాను. ఒక వీడియో వెనకాల ఇంత హోంవర్క్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ విచ్ గోస్ త్రూ. యా, సో అదే లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుందమ్మా. ఎందుకంటే మా ఇదేంటంటే ఎట్లాగా how can we give the best output to the mothers there or the fathers there. అలా చేయాలంటే ఏం చేస్తే మీకు నచ్చుతుంది, ఏం చేస్తే మీకు మ్యాక్సిమం వాల్యూ వెళ్తుంది. ఇందాక చెప్పినట్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఆల్ ద 5 సెన్సెస్. సో ఇక్కడ ముఖ్యంగా విజువల్ సెన్స్, యువర్ హియరింగ్ సెన్స్ అండ్ యువర్ ఐక్యూ. యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ బెటర్ if you can see an image and hear the sort of explanation. yes thank you so much doctor for everything. thala మొత్తానికి ఫినిష్ చేస్తున్నాను. సారీ ఆడియో తేడా పడుతుంది బికాస్ లిఫ్ట్లో ఉన్నాను అనమాట. ఇట్ వాస్ అ ఫ్యాబ్యులస్ స్టార్ట్ నా డేకి. చాలా ప్రొడక్టివ్ ఉండే. అయితే ఒక విషయం చెప్పాలి, నేను పిల్లల్ని వదిలేసి వచ్చానని చెప్పాను కదా. మా హ్యాన్ యాక్చువల్లీ నాతోనే ఉన్నాడు, డ్రాప్ చేయడానికి వచ్చాడు. అస్సలాము అలైకుం. Come, we'll go steps में. Why is this cycle? Someone else का बाबा. Oh. అయితే చాలా మంది పిల్లల కోసం కేక్స్ ఎక్కడ నుంచి తీసుకుంటామని అడుగుతారు. సో మేము అక్కీమే నుంచి తీసుకుంటాం. దిస్ ఓన్లీ మాదాపూర్లో ఉంటుంది అనమాట. దిస్ బాబా, దిస్ ఇస్ tahini, దిస్ ఇస్ breakfast.
This one you want, right? Okay. And we'll take this one for Uppu. Chesara? Okay. I don't want. I want only. Okay, see, what is this? Beetroot crackers, super seed crackers, millet crackers. Assalamu alaikum, Jana. Ew. Hi. Hi, Gudu. Home aa gaye, Mama. Hi, Janu. Hi, Shilalu. Mama का गुड रही है, मम्मा का जान रही है. चलो హీరా భయ్య పాస్ जाएगी. హీరా భయ్య ఒకరోజు మీల్ కాస్త లేట్ అవుతే అసలు విపరీతంగా హెడేక్, బాడీ పెయిన్స్, అనదర్ లెవెల్. మేము యాక్చువల్లీ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. ఇట్ లిటరలీ వర్క్స్ లైక్ మ్యాజిక్. అదేంటో ఒక రకమైన సాటిస్ఫాక్షన్. బయట మా పిల్లలు కారు, బైక్లు, బాబా ఫుల్ సౌండ్ ఉంది. అందుకే ఇంకా రూమ్లో కూర్చొని కాస్త ఆమెర్ లంచ్ ఇప్పుడే అయిపోయింది. సో ఆమెర్ అక్కడ మా వారితో ఉంటే నేను సరే కాసేపు కూర్చొని కొంచెం తలకి నూనె రాసుకొని, నూనె అంటే ఇదే పెయిన్స్ నూనె రాసుకొని నా కప్ ఆఫ్ కాఫీ తాగితే కొంచెం ఐ ఫీల్ బెటర్ అని చెప్పి రూమ్లోకి వచ్చి కూర్చున్నా. బయట వాళ్ళు కారు, బైక్ వినిపిస్తుంది కదా సౌండ్స్, అది మ్యాటర్. జానమ్మ చక్కడా మమ్మ కట్టుకునేది आमिर, हासिल लो. कहाँ जा रहे अपन? कहाँ जा रहे? కింద లోరీ సెలబ్రేషన్స్ ఉంటే ఒకసారి అలా రౌండ్ వేసి వద్దామని స్ట్రోయింగ్కి వెళ్తున్నాం. లెట్స్ గో. हीरा भैया पसंद. हीरा भैया इतना पसंद. మా సొసైటీలో కింద లోరీ సెలబ్రేషన్స్ అన్నాను కదా, లోరీ సెటప్కి ఇక్కడ వాళ్ళు ఫుడ్ సెటప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఈ పోర్షన్లో అక్కడ లోరీ ఫైర్ అనమాట. నైట్ అవుతే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ నో కెమెరా కనిపిస్తుందో లేదో. సో బేసిక్గా అక్కడ లోరీ ఫైర్ అనమాట. ఇక్కడ కనుక మీరు చూస్తే సంక్రాంతి డెకో జరుగుతుంది. సంక్రాంతి కోడి పంద్యాలు. ప్లీజ్ లెట్ మీ నో కామెంట్స్లో సంక్రాంతి రోజు ఇలా కోడి పంద్యాలు ఎంతమంది చూసారో చెప్పండి. నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా చూడలే. బట్ ఐ రియలీ వుడ్ వాంట్ టు, అంటే కోడి పంద్యాలు కాకపోయినా ఆ సంక్రాంతి ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నాను. మా సొసైటీలో చాలా గ్రాండ్గా చేస్తారు ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా. ఇక్కడ చూపిస్తా. ఇక్కడ ఇది మెయిన్ సెంటర్ స్టేజ్ అనమాట. ఇక్కడ మొత్తం ఏమంటారు మండవా హౌస్ లాగా సెటప్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మొక్కజొన్నలు పెట్టి మొక్కజొన్న తోటలో అన్నట్టు ఇక్కడ గంగెద్దు అంటారా ఏంటో అవి వస్తాయి రేపు. సో ఇక్కడ ఇలా సెటప్ చేస్తున్నారు. డెకోర్ అంతా కూడా అమేజింగ్. అండ్ ఇక్కడ ఆఫ్ కోర్స్ మా పిల్లలు.
सारे हीरा भैया कैसा सारे Stop! He's having fun. Stop, please. आ जाओ. नेक्स्ट हीरा भैया किधर जा रहे हैं? अपन उधर जाएंगे. बिस्मिल्लाह. 2, 4, 10. అర్హాన్ ఇప్పుడు అందరికి ఇది ఎలా ఎక్కాలో నేర్పిస్తున్నాడంట. షో మీ. Hold this. Okay. After that, hold here. Okay. And put your legs on this. Okay. Hold this. After that, put your legs on this. ఓకే. 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 Hold your hands here. Okay. Put your hands here. ఓకే. Go. And come back here. And slide from here. But I'm going on Mama's lap. అసలు మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయా. నాకు పోస్ట్ డెలివరీ పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి అని చెప్పాను కదా. ఇప్పుడు అక్టోబర్ అంటే ఐ వాజ్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 monthsకి నాకు పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఎవర్ సిన్స్ దెన్ చాలా రెగ్యులర్గా అవుతుండే. అండ్ నవంబర్లో అయితే అంటే నా సెకండ్ పీరియడ్ అయితే లిటరలీ టైం కన్నా ముందు వచ్చేసింది. ఏ బ్రో అయితే ఇప్పుడు పీరియడ్స్లో నన్ను అస్సలు ఓపిక లేదు, ఫుల్ ఎగ్జాస్టెడ్ ఉన్నాను అనమాట. బట్ వీ హ్యావ్ టు పుష్ ఇట్. పోస్ట్ పార్టమ్ అని అనుకోకుండా రెగ్యులర్ పీరియడ్ మనకేం కాదు అన్నట్టు ఆ సైకిల్ మనం కొంచెం నార్మల్గా పెట్టుకొని బెటర్గా మన డేని సాగిస్తే బాగుంటుందని. అసలు ఓపిక కూడా లేకుండే కిందికి రావడం. బట్ నాకు ఓపిక లేదు కదా అని పిల్లల రొటీన్స్, పిల్లల స్కెడ్యూల్స్ పాటు చేయడం నాకు ఇష్టం లేదు. ప్లస్ అలాగని సరే వాళ్ళు కేర్ ప్రొవైడర్తో వెళ్ళేసి వచ్చేస్తారు అని ఇద్దరిని తనతో పాటు వదిలేయడం కూడా ఇష్టం లేదు. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే వాళ్ళు అక్కడ పరిగెత్తున్నారు. ఇక్కడ ప్రిన్స్ ఇప్పుడే వచ్చాడు. అర్హాన్ ఆమెని స్ట్రోల్ చేస్తున్నారు, ముక్మినా స్ట్రోల్ చేస్తుంది, పక్కన అర్హాన్ పరిగెత్తున్నాడు. సో నా కళ్ళ ముందే వాళ్ళు ఉన్నా, నా కళ్ళ ముందే. అండ్ మేము ఫన్ చేస్తున్నా, ఎంతసేపు ఆడుకున్నా కూడా నాతో పాటే ఉన్నారనమాట. సో అది ఇప్పుడు ఒక రౌండ్ ఫినిష్ చేసుకొని ఒక రౌండ్ వాక్ అయినట్టు అవుద్ది. పిల్లలకి ఫ్రెష్ ఎయిర్, ఎక్సాషన్, పరిగెత్తడం, టైర్డ్నెస్ అదంతా అవుద్ది. ఇంకా అలా ఇంటికి వెళ్ళి ఇద్దరికి స్నానాలు చేయించేసి డిన్నర్లు చేయించేసి పడుకోబెట్టడమే. అది ఇంకా మా అత్తగారు తబస్సుం ఇంట్లోనే ఉన్నారు. బట్ అదే అంటే మా అత్తగారు ఛానల్లో చెప్పారు కదా, ఉన్నాము కానీ ఫుల్ బిజీగా ఉన్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే మా అత్తగారు తన పనిలో బిజీగా ఉన్నారా, డిస్టర్బ్ చేసి ఎందుకు అన్నట్టు డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది అన్నట్టు స్కెడ్యూల్, అంటే మా అత్తగారు స్కెడ్యూల్ ఫుల్ బిజీగా ఉంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టు ఉంటుంది. మా తబస్సుం పాపం నిన్న పెళ్ళికెళ్ళి వచ్చింది, చాలా లేట్ అయిపోయింది. సో షీఈ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎగ్జాస్టెడ్. సో ఇట్లా ఉంటుంది స్కెడ్యూల్. ఎనీవే ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఇంకా ఏముంది ఎలా ఉంది అది చూద్దాము. బట్ ఈవినింగ్ వైబ్ అయితే మా సొసైటీలో ఒక రేంజ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, అప్పటి నుంచి జనాలు వాకింగ్, ఇక్కడ పిల్లలు స్కేటింగ్ చేసుకుంటూ, ఇక్కడ వచ్చేసి క్రికెట్ ప్రాక్టీస్ జరుగుతుంది, ముందు అక్కడ చూస్తే బాస్కెట్బాల్ ప్రాక్టీస్ జరుగుతుంటుంది. సో వైబ్ అయితే అసలు ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది. అల్హమ్దులిల్లా దట్ ఇలా కంఫర్ట్ ప్లేస్లో ఐఎమ్ ఏబుల్ టు లివ్ మై లైఫ్ హియర్ విత్ సో మెనీ ఎమ్యూనిటీస్. అండ్ నాది నేను పక్కన పెట్టేస్తే మా పిల్లలు అర్హాన్ కానీ, ప్రిన్స్ కానీ, ఆమిర్ కానీ ఇలాంటి కంఫర్ట్లో పెరగడం ఇస్ రియల్లీ అ బ్లెస్సింగ్. అల్హమ్దులిల్లా. ఎంత దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకున్నా తక్కువే. అదనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాక కలుస్తా. Anoray, काम भाग रहे यारो.
ఇంత మంచి డోల్స్ ఉంటే డాన్స్ చేయకుండా ఎవరు ఉండగలరు? వీళ్ళేమో మన బాయ్స్ ఏమో డాన్స్ ఆడనంటారు. అయితే మా అత్తగారిని రమ్మన్నా వెయిటింగ్ ఫర్ షానుడ్సన్ గారు టు డాన్స్. అస్సలాము అలైకుం. మిస్ యూ సనా గారు. అందుకే వచ్చేసా, మిస్ చేస్తున్నాను, వచ్చేసా. थोड़ा ऑफ म्यूजिक है प्लीज. अच्छे తబస్సుమ్కి అండ్ ముఖ్మినా కోసం పార్సల్ అనమాట. అలా టిష్యూస్తో కవర్ చేశాను కాబట్టి మీకు కనిపించట్లేదు. ఇప్పుడు అర్హాన్ బెడ్ టైం అవుతుంది, తీసుకెళ్ళి పడుకోబెట్టాలి.